ఫామ్ రాసిన రాష్ట్రం ఫామ్ రాసిన ఎవరైనా తీసి ఒరిజినల్ సీరియల్ నెంబర్ 16 సార్ 16 మేము ఇచ్చేస్తాం దాన్ని పెట్టేస్తాం ఫోటో సెక్షన్స్ ఇస్తుందా మీరు పెట్టిన పాట అని చెప్తాం కానీ ఆన్లైన్ కాదు ఎందుకంటే 9th క్లాస్ కదా 6th క్లాస్ అంటే మేమేదో బడి పాట కింద తీసుకుంటాం ఏ క్లాస్ కన్నా ఏ క్లాస్ పాస్ అయ్యాం 5th పాస్ అయ్యా చిన్న క్లాస్ ఇప్పుడేనా ఈ స్కూల్కి ఎందుకు రావాలనుకుంటున్నావు 10 ఇయర్ ఈ స్కూల్లో స్పెషాలిటీస్ ఏంటి అంటే ఫస్ట్ ఏమి ఇస్తున్నారు సేమ్ గారు ఏమి ఇస్తున్నారు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు ఎందుకు బ్రేక్ఫాస్ట్ చేస్తే కడుపులో ఆకలి కాదు కాబట్టి చక్కగా చదువుకుంటామని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ లంచ్ టెక్స్ట్ బుక్స్ బ్యాగ్స్ అన్ని కిట్ అంటే ఇట్లా ఏమేమి వస్తాయి షూ వస్తుంది టై వస్తుంది యూనిఫామ్ వస్తుంది బ్యాగ్ వస్తుంది ఇది బయట ఏమి కొనాల్సిన అవసరం లేదు మీ డ్యూటీ ఏంటి స్కూల్కి రెగ్యులర్గా రావాలా చక్కగా చదువుకోవాలా ప్రభుత్వ బడికి మంచి పేరు తీసుకురావాలి చేస్తావు అట్లా ఏమేమి చేయాలి చెప్పు స్కూల్కి రెగ్యులర్గా రావాలా చక్కగా చదువుకోవాలా మేము ఏమేమి ఇస్తున్నాము బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాం భోజనం పెడుతున్నాం యూనిఫామ్ ఇస్తున్నాం బ్యాగ్ ఇస్తున్నాం టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం అన్నీ ఇస్తున్నాం కదా మీ డ్యూటీ ఏంటి కొద్దిగా చదువుకోవడం అంతే రెగ్యులర్గా వచ్చి చదువుకోవడం చదువుకుంటావా ఎట్లా అనిపిస్తుందమ్మా గవర్నమెంట్ స్కూల్ అయితే బాగుంది కదా ఎందుకు అంటే ప్రైవేట్లో పెట్టేటటువంటి ఫీజు చాలా ఎక్కువ ఉన్నాయి మరి ప్రైవేట్లో ఏమవుతుంది ఇంకా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ అంతా క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు క్లాస్ రూమ్ చూసారా మొత్తం టోటల్ వెల్ పెయింటెడ్ మొత్తం పెయింటింగ్ చేసి మంచి డెస్క్లు ఉన్నాయి క్లాస్ రూమ్లో మొత్తం ప్యానల్ బోర్డ్స్ అంటే ఏంటి ఆన్లైన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా గురించి చెప్పాలి అంటే ఇంతకుముందు ఏం చేస్తుంది మనం పుస్తకాలు చూసి చెప్పేవాళ్ళం ఇప్పుడేంటి మొత్తం ఆన్లైన్లో స్క్రీన్ మీద కొట్టేస్తే మొత్తం టోటల్ వస్తుంది దానివల్ల ఏమవుతుంది పిల్లలకి ఒక అట్రాక్షన్ వస్తుంది మైండ్లోకి వెళ్ళిపోతుంది ఈజీగా వెళ్ళిపోతుంది అంటే ఒక సినిమా చూసినట్టు పాటలు నేర్చుకుంటారు కాబట్టి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేయాలా మీరు చేయం కావాలా ఇంకా 10 మందిని చేయించాలా గవర్నమెంట్లో చేయిస్తే ఏమవుతుంది ప్రభుత్వ బళ్ళు బాగా బలోపేతం అవుతాయి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందా నువ్వు చేయాలి నీ ఎమ్మడి ఇంకో 10 మందిని తీసుకొని రావాలి వస్తావా ఆల్ ది బెస్ట్ కంగ్రాట్స్